మంచి రోజు మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్ట్నర్స్ బాగున్నారా? టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాస్. అవునరా ఖచ్చితంగా. రే రాజు ఏంట్రా హనీ ఈరోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు? కిలాడీలకే కిలాడీ రాయి హనీ. అని పాకెట్ లేదంట్రా, క్యాష్ లేదని నైస్గా అనుకోవాలి అంతేనా? టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలరా, క్యాష్ నిల్లు నిల్లు అని. గుర్తుంచుకో, ఒక్కొక్కరు షేరు 200 రూపాయలరా. షేరింగ్ పార్ట్నర్. రేపు ఉదయం న్యూ ఇయర్ విషెస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వలేదంటే న్యూ ఇయర్కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ గవర్నమెంట్ కి లాభకరం. రేపే న్యూ ఇయర్. రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం. అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా, మన క్యారెక్టర్ చెడిపోయిందిరా. మనకు అసలు క్యారెక్టర్ అనేది ఉందంటావా? గుడ్డుకు వచ్చాను. రేపటి నుంచి కొత్త జీవితంతో, గొప్ప లక్ష్యంతో, కుటుంబంలో అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా. ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త. ప్రఖ్యాత రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్థులయ్యారు. ఈ వార్త వినగానే ప్రజలందరూ బోరున విలపించి ఎంతగానో రోధిస్తున్నారు. వారి అంతిమ యాత్రలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జనసమూహం మధ్య ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోవాలని కోరికరా. మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం, రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం, కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం, ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం, రాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం. ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా? నేను నిన్ను ఎంత ఎత్తెత్తేస్తే నేను అంత కింద పడ్డం గ్యారంటీరా. ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు. నొట్టేయండిరా. కొట్టేస్తున్నా. మావా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావురా? ఏముందిరా, శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తాను. నువ్వేం చేస్తావురా? పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా, దాన్ని సెంట్రల్ నుంచి రప్పిస్తా. ముందు మందుకు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయండి రా. నీకు తాగుడు తప్ప వేరే మమ్మల్ని చంపుకుంటాను చెప్తావురా? సింహ, మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్న సారీ చెప్పండి రా. వాళ్ళు తిట్టిన తిట్లుగా తీసుకోకండి, ఆశీర్వాదంగా తీసుకోండి. నేను చేస్తున్నా. ఏంటి నాన్న, రేపటి నుంచి మందు కొట్టను నాన్న. నిజమా? నిజం, నీ మీద ఒట్టు నాన్న. మాట్లాడు. ఏంటి? అమ్మా, ఇక నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా. ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా. నేను మారిపోయానమ్మా. అబ్బీరేవరా మావయ్య, ఏంటి? నేను మీ అమ్మాయి భర్తని మాట్లాడుతున్నాను మావయ్య. నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య. ఇక మీ చెప్పులకు అస్సలు పనే ఉండదు మావయ్య. మంచి మాట చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ మావయ్య. నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా. కమిటీ ఆధ్వర్యంలో అందరికీ cheers. ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నావురా. ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం, కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాంగా. వదిలేరా, మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా. అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా. ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం. కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది. అరే, ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా. నేటి తాగుబోతులే రేపటి త్యాగమూర్తులను నిరూపిద్దాం రా. రండ్రా, స్టెప్లు ఇరగదీద్దాం. రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు, కానీ నీలో ఆ లక్షణాలే లేవు. ఎవరు చెప్పారయ్యా లేవని? ఇదిగోనండి. బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి, బాగా తాగాలి, బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి, తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి. ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అందిరావాల్సింది. అడ్వైస్ తమరేం చేశారు? నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టారా? మా అమ్మిచ్చే ఓసీ కాఫీ తాగడానికే వచ్చావు, నోరు మూసుకొని తాగిడిపో. ఏంటమ్మా వీడు పెద్ద చిన్న లేకుండా? అరే నువ్వేంటన్నా, అసలు వీడు మనిషి అయితేనేగా ఏమైనా పట్టించుకోవడానికి? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలాలి పాటలోని మధురిమని. ఏంటమ్మా, వేడి నీళ్ళేవా? సరే, అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది.
అమ్మంటే అమృతమూర్తిరా, తను గోరు ముద్దలు ఈ తినిపించ. ముద్దు వెదవికి ముద్దలు తినిపించాలంటే ఛీ! ఐ వాంట్ ఎమోషనల్. పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు. పెళ్ళే 2 ఏళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. నీకు సిగ్గు లజ్జ లేవా? అవేవి లేవని తెలిసి కూడా ఎందుకు పదే పదే అడుగుతావు? నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా? సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది. నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పుడే దాన్ని వదిలేసా. సరేగాని మీ నాన్న అడిగి పాకెట్ మనీ తీసుకో. నీ యాదవ మొహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది. ఇదిగో తీసుకా. ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బలాదూరు తిరగడానికి పోలేదా? పోతున్నాడు నానా. పోరా. రాను రాను భార్యలు భర్తల్ని రారా పోరా అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. వీడిదొక సిగ్గులేని జన్మ, చంపుకు తినడానికి పుట్టాడు. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. నీకే చెప్తున్నా, ఇక మీదట వీడికి ఇంట్లో అన్నం పెట్టావంటే నేను ఈ ఇంట్లో ఉండను. చూసావా పెద్ద ఆయన ఎలా బెదిరిస్తున్నాడు? హ, నేను అన్నం తినదలుచుకోలేదు. ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా. మైండ్ ఇట్, బీ కేర్ఫుల్. 30 రోజులు ఇంగ్లీషా? హ? నా మీద ప్రయోగిస్తావా? నాకు పౌరుషం ఉంది. నాకు దేవుడిచ్చిన 2 చేతులు 2 కాళ్ళు బానే ఉన్నాయి. నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి? నా అంతటి నేనే వెళ్ళి తెచ్చుకుని తింటాను. హ? వేడిగా పెట్టమ్మా. చిపోరా. నేనే పెట్టుకుంటా. అబ్బా, ఇడ్లీ అంటే ఇది మల్లెపూల ఉంది. ఫు. ఓయ్ చూసు మోయా, నీ ఉమ్మ అసలే విషయం. ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు. నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే. నానా నువ్వు తిన్నావా? ఇది మా అబ్బా కొడుకుల మధ్య గొడవ. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఒరే నాన్న నువ్వు తినరా నాన్న, తిను. కేశవ తండ్రి, సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే. వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే. చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడప్పారావు, చెప్పి చెప్పి విసిగిపోయాను. నీ కొడుకుని అదుపులో పెట్టు, వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు. శ్రీనివాస్, మీ అబ్బాయి మా అబ్బాయిని చెడగొడుతున్నాడు. వీళ్ళిద్దరూ రజనీ ఫ్యాన్స్ అండోయ్. బిల్లా కేశవ, రంగా సుబ్రహ్మణ్యం. వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు. కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్దవాళ్ళిద్దరిని విడగొట్టారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అలాంటిది. Cheers! ఛీ, నీకు అన్న తమ్ముడు లేరా? ప్రేమిస్తే వాళ్ళ స్నేహం కట్ అయిపోతుందని అమ్మాయిల వంక చూడటమే మానేశారు. ఇలా ఎంతకాలం సాగుతుందో మనం చూద్దాం. ఆస్తి పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవం పోకూడదు. ఇన్ని మాటలన్నారు, నువ్వు ఎలా తట్టుకున్నావు? ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి. ఒరే, మనం సంపాదించలేకపోవచ్చు, కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలారా? అదే తట్టుకోలేకపోతున్నాం. రేయ్ పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తూనే పడుకోవాలరా, లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు. అసలే మన ఇళ్లలో మన వాళ్ళకి అంత ప్రేమ ఉంది. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు విషం పెట్టి చంపేస్తారు, అంతే కదా. అందుకేగా నేను కుక్కను పెంచుకుంటున్నాను. అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా. నేను కూడా కుక్కను పెంచుతున్నా. అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. సింహ, ఫోన్ తీసి సార్ బిజీగా ఉన్నారని చెప్పరా. హలో సారు, బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు, కానీ ఆయన ఊరికే నడుము వాల్చి కాలు మీద కాలేసి పడుకున్నారు. మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి. మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా. రానివ్వండిరా లోకల్ ఎలక్షన్లో. లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడితేనే కదా సమస్య అంతా. నిజంగానేరా, నిజం. మనం ఎలక్షన్లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా? భలే అడిగావరా. మా ఇంట్లో 3 ఓట్లు, మీ ఇంట్లో 4 ఓట్లు, ఈడింట్లో 3 ఓట్లు, 10 ఓట్లు కన్ఫామ్ రా. అరే నోరు మూసుకోరా. మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు. వీళ్ళని అస్సలు నమ్మలేం. ప్రస్తుతానికి నీదొక ఓటు, నాదొక ఓటు, మొత్తానికి 2 ఓట్లు కన్ఫర్మ్. అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా. నమస్తే ఓటర్ మహాశయ. రే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నారు, మీరు వచ్చేయండి. మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా. గెలిచిన వాడే మీటింగ్కి వెళ్ళడం లేదు, ఈయనెందుకు ఊపుకుంటూ వెళ్తున్నాడు.
తప్పండి. మనందరికీ ఎంతో మేలు చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు, మన బాధలు తీర్చే బంధువు, ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ధనుడు, వారికి ఇదే మా సాదర ఆహ్వానం. ఆ పూల చీర కట్టుకుందే ముసలావిడ. ఆవిడ పేరేంటో తెలుసుకుంటా. సరే, అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే, అవును, అతని పేరేంటో కూడా తెలుసుకుంటా. అలాగే ఏమ్మా సరోజమ్మ, బాగున్నావా? అయ్యా బాగున్నారయ్యా. ఏం మాధవయ్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా? విరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా, సోదరి మణులారా, ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మణులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే, ఆప్యాయతని అరిటాకు వేసి, అన్యోన్యతని అన్నాన్ని వడ్డించి, ప్రేమనే పప్పుతో కలిపి ఊరు ముద్దలు తినిపించే నా సోదరి మణులు మీరంతా. అవును, ఇదంతా నా బంధు సపరివారం. పోగడానికి ఎంత కష్టపడ్డాం. రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్, శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ. నువ్వెప్పుడు రాజకీయాలు వెళ్తా ఉంటున్నారు ప్రజలు. నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం. అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను, ఇండియానే వణికించే ఎకనామికల్ టెర్రరిజం గురించి మీకు తెలుసా అని. ఇవన్నీ నీకు ఎవడు రాసిచ్చాడు? అడిగి దండం పెట్టాలరా బాబు. జపాన్ అడుగుతున్నాను, ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను, అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను. ఏరా మమ్మల్ని చూసి ఏం అడగవా? వాడు అడగడయ్యా. వీడు మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవిడే. మేం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని. రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి కాండ్రించి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది. ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు. ఎందుకంటే పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక. ఈ నియోజకవర్గం నాకెప్పటికీ కంచుకోట లాంటిది. ఆ కోట్లో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా. ఎన్నాళ్ళీ మోసం, వచ్చాను మీ కోసం, మార్పు మీ కైవసం, ఈ ఊరికి పట్టాభిషేకం. ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి, ఈ కుళ్ళు రాజకీయాలను తరిమి కొడదాం. త్వరలో రాబోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, చెప్పింది చేస్తాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అమ్మయ్యా, ఇప్పుడు వెళ్ళాడురా. ఏంటయ్యా అంత స్పీడ్గా వస్తున్నారు? వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్. వీళ్ళందరూ మనం పిలిచిన జనాలా? లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు? అందరికి డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు. నా మీద చెయ్యి నాయక. డిలీట్. డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది. డబ్బులు ఉండన్నా. అన్నా మేము మొత్తం 5 చప్పట్లు కొట్టాం. మొత్తం 2500 ఇవ్వు. ఈయన గారు మాట్లాడడానికి పేజీలు ఎవడయ్యా రాసేస్తున్నాడు? డైలీ వింటున్న మాకే ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్లకి చచ్చిపోతున్నాం అన్న. ఈయన మీటింగ్ అయిపోయే లోపు మేము 2 బాటిల్ సెలైన్ ఎక్కించుకోవాలి. అవునవును. మొత్తం అన్ని కలిపి 28 అన్న. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు 31 అని. చెప్పేసా? పట్టు 13, కాటన్ 12, పాలిస్టర్ 6, మొత్తం 31. చిత్రగుప్తుడు బాబులో ఉన్నాడు. ఈ గుంపులు కూడా లెక్కలేసాడు. అన్న ముసలాళ్ళకి శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు, అది మర్చిపోయినట్టున్నారు. అయ్యో అవన్నీ ఎందుకన్నా? ఆయన ఎక్స్ఎమ్మెల్యే అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది. మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు. దానికేం చేస్తాం, అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో. ఏమండి ఓ పట్టు శాలువా ఇవ్వండి. మంచి కాస్ట్లీ పట్టండి, ఇప్పుడే స్టాక్ వచ్చింది. మంచి వ్యాపారం రా. అవే తిప్పి తిప్పి అమ్మేస్తున్నారు. వస్తామన్నా. మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే. బాబు, మీరు రోజు నా బారుకు వచ్చి మందు తాగుతున్నారు. దానికి నాకెందుకయ్యా సాల్వా కప్ సన్మానం చేస్తారు? మీరు బాగుండాలయ్యా. ప్రేమ కంటే శాలువాకే విలువకు ఇస్తున్నారే. 2 ఓట్లు కన్ఫర్మ్ రా. మొత్తం 4 ఓట్లు. ఒరే ఉండండి రా, ఇంకో శాలువా మిగిలిందిరా. ఇదిగో. మంచిది బాబు.
వాడికి ఎందుకు షాల్ కప్పారు? అనవసరంగా ఓటు వేస్ట్ అయిపోయిందిగా. రే ఎలక్షన్ టైంకి వాడికి 18 ఏళ్ళు వచ్చేస్తాయి. అడ్వాన్స్ బుకింగ్ రా. నీది ఎంత దూరాలోచనరా రే. చల్లగా 3 బీర్లు వేరు లేవా? 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. అయితే తెస్తా. పట్రా. ఎస్ఎం అప్పారావు స్పీకింగ్. ప్లాట్ఫామ్ 2 ఖాళీగా ఉంది. లైన్ ఇస్ క్లియర్. రేయ్ నన్ను చూసి హేళనగా ఒక నవ్వు నవ్వండిరా ప్లీజ్ రా. ఎందుకు నవ్వుమన్నానో తెలుసా? చెప్పరా. 1988వ సంవత్సరం. ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు? ఆ రోజు భోగి పండగ. ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది. ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది. అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. ఎరా చెప్పమనేగా అడిగాను, చంపమని అడిగాను. ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాయిస్ లో మాట్లాడుతున్నావు? జరిగింది స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఆ రోజే నేను పుట్టానురా. ఆ రోజు నుంచి ఒక నోట్బుక్ కొని బుక్ కొన్న ఖర్చు 5 రూపాయలని రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయనే, మా నాన్న. సరే తర్వాత చెప్పు. అన్నప్రాసన, డ్రెస్ కొనిచ్చింది, ట్యూషన్లో చేర్పించింది, తిన్నది, ఖర్చు పెట్టింది, సమస్తం అన్ని ఖర్చులు ఆ బుక్లో రాసి పెట్టుకున్నాడు రా. మాకెవరికి ఆ విషయం తెలియదు. పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. పెళ్లి కూతురు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా? ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా? దానికి నేను చాలా బాధపడ్డాను. రియల్లీ? ఆ సంబంధమే వద్దన్నాను. నీ కట్నంగా 7 లక్షల రూపాయలు, అమ్మాయికి 10 కాసుల బంగారం, ముచ్చటగా ఒక సుజుకి బైకు అన్నీ ఇస్తామన్నారు. అడ్వాన్స్గా 1,00,000 తీసుకున్నాను. అడ్వాన్స్ తీసుకున్నావా? నేను వాటన్నిటికి ఒప్పుకోనని చెప్పేశాను. 7 లక్షలు రా. లక్షలు గొప్ప, లక్ష్యం గొప్ప. లక్షలేరా? ఆ తర్వాత గొడవ చాలా పెద్దగా అయిపోయింది. మామూలుగా నా వల్ల కాదు. నీ వల్ల కాదంటే 18,64,540 రూపాయలు అప్పు ఉంది. నా అప్పు తీర్చి నువ్వు ఎక్కడికైనా పో అంటాడు. ఏం చేయాలో అర్థం కాలేదురా. కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు. 27 డైరీలు ఉన్నారా? నేను చూసి షాక్ అయిపోయాను తెలుసా. ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా. నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా. ఒరే హనీ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు? ఊళ్ళో సత్రాలు కూడా లేవు కదా. నీ రూమ్ ఉందిగా. ఒరే నమ్మబుద్ధి అవడం లేదురా. నాకు కూడా ఇలాంటి ఓ తండ్రి ఉంటాడా? అది కాదురా, నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా? పౌరుషం, సిగ్గు, లజ్జ, అభిమానం ఇవన్నీ ఉన్నాయా? ఉన్న పళంగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసావు కదరా. మీ ఫ్యామిలీ మిరాకిల్ గా ఉంది. నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా. దాన్ని అలాగే భద్రపరచుకోరా. ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు, నేను ఒక కథ చెప్పనా? ఏంటి, నేను కథ చెప్పానా? రే నువ్వు నిజమే చెప్పావులే. నేను ఒకటి చెప్తాను విను, కానీ కోపడకూడదురా. మీ అమ్మ కిలాడి రంగా పిక్చర్ చూసి నిన్ను కన్న కథ. నన్ను కన్న కథ కాదురా, ప్రేమలో పడ్డ కథ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? చచ్చిరా దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా?
పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాట్రే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను రా. పెట్రోల్ అయిపోయిందా? హే, హే, మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, కుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పాడైంలేండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. ఓ, అవునా? రావా? వేళాకుళంగా మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. ఎలా నవ్వుతో చంపేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు? ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్య, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగానూ ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాడిని నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావని చెప్తారు. దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం, విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు. నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ? నా కళ్ళు నీపై పడ్డాయి. నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి, మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూది పండు, దుమ్ము లేపేశావరా లేపేశావరా లేపేశావరా. ఒక ఊరిలో 2 మంచి మిత్రులు ఉండేవారు. ఒకడేమో ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఇంకొకడు ఇంకో అమ్మాయిని హత్య చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రశాంతంగా ఉండగలరో చెప్పు. ప్రేమించిన వాడే. నీ మోహం. హత్య చేసినవాడు. హత్య కంటే ప్రేమ చాలా ఘోరమైందిరా. నువ్వు స్నేహానికి పనికిరావురా.
ఎందుకురా కేశవా? మనం ఎవరిని ప్రేమించకూడదు, వాళ్ళు మన స్నేహాన్ని విడదీస్తారని చెప్పావు. ఇప్పుడేమో ఇలా. నువ్వే చెప్పావుగా ఒక్కొక్క ఓటు మనకు ముఖ్యమని. ఇది మనకు ఓటు మావా, లవ్ ఓటు. తన బంధువులందరూ మనకేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని పట్టరా. ఏయ్, నన్ను ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయ్యారో తెలుసా? నీకోసం అందరినీ వదిలేసుకున్నాను రా. కామెడీ చూసావంటరా? అడ్రస్ అడగడానికి వచ్చిన వాళ్ళందరినీ ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చారు అనుకుంటున్నాడు. ఏంట్రా కొడుతున్నావు? ఇటు కూడా కొట్టరా. రే హనీ, ఈ వేళ ఈ కోతి పిచ్చి చేష్టలేం చేయకుండా కూర్చుందేంటో. పద్మావతి, ఏంటి నీతులు బోధిస్తున్నావా? లేదండి. ఇదిగో స్వీట్ తీసుకో. ఏంటండి స్వీట్ తీసుకొచ్చారు? స్వీట్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఆ? ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎందుకు? నాకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఫుల్ కడుపు మంటతో ఉన్నాను. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా? వెళ్ళు, స్వీట్ ఇచ్చేసేళ్ళు అన్నాను. ఇదిగో తిను. పద్మావతి, ఆ, నేను చెప్పే విషయానికి నువ్వు చాలా ఆనందపడతావు. లోపలికి రా, చెప్తాను. ఓవర్గా మాట్లాడేది సీన్ లేదనుకున్నావా ఏంటి? ఏయ్, చెయ్యిరా. వెనకాల అమ్మాయిలు పడతారా? ఏంట్రా? ఎక్కువ మాట్లాడుతున్నావా? చంపేస్తాను రా. నా గురించి నీకు తెలీదు. నేనేం చేస్తాను చూస్తారా? ఏంట్రా? నీ అంత చూస్తే పెద్ద హీరో అనుకుంటున్నావా? వెనకాల అమ్మాయిలు పడతారు, మా వెనక పడరు. ఏయ్, చంపేస్తాను. మనవాడు వాడిని కొట్టాడు, వాడు మనవాడిని కొట్టాడు. చూడటానికి నా రెండు కళ్ళు చాలేదనుకో. మామూలుగా కొట్టుకోలేదు. ఇక మన వాడి గురించి మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ రైలు పట్టాల్లా విడిపోయారనుకో. ఎక్కడ పారిపోతున్నావు? ఏయ్, ఇకపై నీ మొహం నాకు చూపించకరా. నీకెవరు సెట్ అవ్వలేదు, కడుపుమంటరా. నువ్వు వెళ్ళరా. సోమవారం వస్తే 250 గ్రాముల చక్కని కోడిపుంజు మాంసం, లేదంటే గుడ్లు పెట్టని లేత కోడిని తెచ్చి అలాగే కోసి ఫ్రై చేసి తినాలి. మంగళవారం హాలిడే. మరుసటి రోజున చక్కటి పొటేలు బోన్స్ తెచ్చుకుని దానిలో మసాలా, పెప్పర్, సాల్ట్, కొంచెం మాంసం ఇవన్నీ కలిపి సూప్ పెట్టుకుని ఆస్వాదిస్తూ ఓ పట్టు పట్టాలి. మర్నాడు అరకిలో కొరమేన్లు కొని క్లీన్ చేసి వేయించిన పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో వీటిని కూడా కలిపి దూరదూరగా ఫ్రై చేసి కొత్తిమీర చల్లి వేడిగా అన్నం వండి అరిటాకుని తీసుకొచ్చి దానిలో ఇవన్నీ వడ్డించుకుని అలా వేడివేడిగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. మీరు జీవితాన్ని ఇంతగా ఎలా ఆస్వాదిస్తున్నారు? నాకు తెలిసినంతలో మనిషి 50-55 సంవత్సరాల వరకు కష్టపడి సంపాదించాలి. ఆ తర్వాత సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో సుఖంగా జీవించాలి. కొంతమంది సంపాదించేదొకరు, జల్సా చేసేదొకరు అని బతుకుతున్నారు. అది తప్పు కదా? అవునండి. కొడుకు ఇంటి పట్టు లేకుండా పోయాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు. ఏంట్రా హనీ, ఉద్యోగం ఏమైనా వచ్చిందా? ఉద్యోగమా? ఏంట్రా, పని దొరికిందా? పనేం దొరకలేదురా. అమ్మయ్యా, దొరికిందేమో అనుకుని భయపడ్డాను. నీకు పని దొరికితే మా ఇంట్లో నా పని అయిపోయేది. మనసు అస్సలు బాగోపోతే సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకొచ్చా. రాయ్, సుబ్రహ్మణ్యానికి ఫిగర్ దొరికింది, నీకు సెట్ అవ్వలేదనే గుడి. సుబ్రహ్మణ్యాన్ని కొట్టాను కదా అని సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళా. అక్కడ ఎవరి పేరు మీద? పేరు ప్రియా కనకవర్షిణి, సింహరాశి, మఖ నక్షత్రం. ఏమిటి నన్ను చూసి కనుకొడుతున్నారు మీరు? అయ్యో పూజారి గారు, 3 రోజుల నుంచి ఎడమ కన్ను కొట్టుకుంటూనే ఉంది. ఇది అదృష్టమా లేక ఏదైనా దిష్టి వైపరీత్యమా అని మా అమ్మ మిమ్మల్ని అడగమంది. దీనికి కారణం విటమిన్ సి లోపం. వెళ్ళి డాక్టర్ని కలవండి. ఒక సంతోషకరమైన వార్త. చెప్పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్ను కొట్టినందుకు కోపగించుకోకరా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరి వై వయ్యారి.
నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ గోకింది. చంపుతాను రే. నిన్నే లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈరోజు మళ్ళీ ప్రేమకి ఏమంటున్నారేంట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూది పండు. ఆ, నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో. నీ మనసులో ఉద్దేశం మాకు తెలియదారా? రే నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయిని చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే నీకుంటే పీక పడతా ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కాడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. yes నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నాడు. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ ఒంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా. ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500కి అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాడికి సహాయం చేస్తాం. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామా? ఏ అమ్మకి నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చాయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికని ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కి ఇచ్చేద్దాంరా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఐ చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తోంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టింకరగా నడుస్తున్నాడు? అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టు నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు.